హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీలకు గ్రాట్యుటీ, సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయము, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా మనము గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ కేసులో అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీకి అంగన్వాడీ ఉద్యోగులు అర్హులే అనే అయితే విషయాన్ని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. ఈ విషయం తెలిసిందే. ఈ తీర్పు అనంతరం కర్ణాటక రాష్ట్రం కూడా అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ అమలును ఆ రాష్ట్రం ప్రారంభించింది. సో అదే విధంగా ఇప్పుడు అదే మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అమలు చేయడానికి అనుమతిచ్చింది. సో, ఎన్నికల ముందు అంగన్వాడీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో 2026 జనవరి వరకు పదవీ విరమణలు ఉండవు అని అధికారులు గుర్తించారు. 2026 తర్వాతే జరిగే పదవీ విరమణ గ్రాట్యుటీకి అమల్లోకైతే రానుందనమాట. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో అంగన్వాడీ ఉద్యోగుల గ్రాట్యుటీ అమలు చేయాలనైతే హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 8 నెలల్లోనే ఈ హామీని అమలు చేసే దిశగా నిర్ణయం అయితే తీసుకుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రతి ఏడాది పదవీ విరమణ చేసే అంగన్వాడీ ఉద్యోగుల గ్రాట్యుటీ చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 20 కోట్ల వ్యయాన్నైతే చేయాల్సి ఉంటుంది అనైతే అంచనా వేయబడింది. అదనంగా మరింత భారం తలెత్తే అవకాశం కూడా ఉందని అధికారులు లెక్కగట్టారు. మరి కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానంలో కీలక మార్పులండి. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు పెన్షన్ విధానంలో మార్పులు చేస్తూ ఎన్‌పీఎస్ స్థానంలో యూపీఎస్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త పెన్షన్ విధానం కింద పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ యూపీఎస్‌ను అమలు చేయనున్నారు. ఉద్యోగి మరణించిన తర్వాత అతని కుటుంబానికి 60% పెన్షన్, కుటుంబ పెన్షన్ రూపంలో అయితే చెల్లించనున్నారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి గత 12 నెలలకు గాను సగటు జీతంలో 50% పెన్షన్‌గా అయితే అందుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఎన్ఎస్ అలవెన్స్, కుటుంబానికి లంప్ సమ్ సెటిల్‌మెంట్ అంటే ఏక మొత్తంలో సెటిల్‌మెంట్ చేసి ఇతర ప్రయోజనాలు కూడా ఈ పథకం ద్వారా అయితే యూపీఎస్ ద్వారా అందుతాయన్నమాట. మరి ఈ విధానం అమలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ విధానం గురించి ఇంకా స్పష్టత అయితే లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అంగన్వాడీ ఉద్యోగుల గ్రాట్యుటీలు, కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానాలు మార్పులు సో ఉద్యోగుల భవిష్యత్తును భావిత ప్రభావితం చేయబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర మార్గదర్శకత్వాన్ని అనుసరించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది.